సో ఉపాధి హామీ ద్వారా మనము గతంలో ఇచ్చిన మామిడి చెట్లు సో రైతులు కూడా బాగా చూసుకోవడం జరిగింది. సో ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం గత 3 సంవత్సరాలుగా మెయింటెనెన్స్లో ఉన్నారో ఆ రైతులు కూడా ఈ విధంగా మొక్కలను సంరక్షించుకోగలిగితే వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళ పొలాలని ఈ విధంగా చూసుకోవడానికి వీలుంటుంది. సో ఇప్పటి నుంచి సస్యరక్షణ చర్యలు, సంరక్షణ చర్యలు అనేది రైతులు చేసుకోగలిగితే భవిష్యత్తులో ఒక 6 నుంచి 7 సంవత్సరాల్లో ఈ విధంగా మొక్కలు కూడా వృద్ధి చెంది మీ పొలాలు కూడా ఈ విధంగా ఉంటాయని ఉపాధి హామీ ద్వారా లబ్ధి పండ్ల తోటల రైతులకి సూచనలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే పూత కూడా నీట్గా రావడం జరిగింది. సో రైతు కూడా ఈ పాదులు చేసుకోవడం చూడు, ఇక్కడ పాదులు కూడా నీట్గా చేసుకున్నారు. ఈ కెనోఫీ కూడా నీట్గా కటింగ్ ప్రతి సంవత్సరం కటింగ్ చేసుకోవడం వల్ల చెట్టు యొక్క కెనోఫీ అంటే చెట్టు ఆకారం కూడా నీట్గా మనకి కనిపించడం జరుగుతుంది. సో పూత కూడా బాగా రావడం జరిగింది. సో పూత నిలవడానికి కూడా వీళ్ళు సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఫర్టిలైజర్స్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. చేసుకోవడానికి కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ధర్మవరం మండలం ఏలుకుంట్ల పంచాయతీ. సో ఈ విధంగా మొక్కను సంరక్షించుకుంటే వాళ్ళ కుటుంబానికి కూడా మంచి ఒక అసెట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా ఒక సస్టైనబుల్ అసెట్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన అందరు మామిడి చెట్ల రైతులు వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని వాళ్ళ పొలాలను కూడా ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. పాదుల్లో కూడా మల్చింగ్ చేయడం జరిగింది.